యోనా గ్రంథము ఈ రాత్రి వాక్య ధ్యానం కొరకు యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము మనం చదువుకుందాం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును సాధించి గనులేమి అలుపులేమి అందరూ గోను పట్ట కట్టుకొనిది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల నాయన, నీకు స్తోత్రాలు ప్రభా. ఈ 2022వ సంవత్సరంలో ప్రేరేపించి ఈ సంవత్సరం కూడా నాయన ప్రభా, ఈ సంవత్సరాఖరి దినాలలో నవంబర్ నెల 22వ తారీఖు నుండి డిసెంబర్ నెల 31వ రాత్రి వరకు జరుగుతున్న ఉపవాస ప్రార్థన క్రమాలు మీరు మాకు చూపించిన కృపను బట్టి, మా సేవకులు మాకు నేర్పించిన మాదిరిని బట్టి ప్రభా, ఈ దినము నుంచి మందిరంలో జరుగుతున్న ఆరాధన క్రమాలన్నీ మీ చేతులకు అప్పచెబుతున్నాం. మీరు మాకు సహాయం చేయండి. ఈ మొదటి రోజు ఉపవాస ప్రాంతంలో నాయన నీ కొన్ని విషయాలు తెలుసుకొని ఆశపడుతుండగా మీరు మాతో మాట్లాడమని, అనేకుల్ని మాటలు వింటుండగా కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి కాలపు సమయంలో మొదటి ఉపవాస ప్రార్థన సమయానికి హాజరయ్యి దేవుని సన్నిధిలో ఏకీవిస్తున్న సంఘబిడ్డలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అలాగనే మరి ఈ యొక్క ఫేస్బుక్ ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని వాక్యం వింటున్న ఆత్మీయ సహోదరి సహోదరులు కూడా మా ది హోలీ పెంటెకోస్ట్ మినిస్ట్రీ తరఫున మీకు మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ రాత్రి మనం చదువుకున్న యోనా గ్రంథంలో ఈ 5వ వచనంలో చక్కని మాట దేవుడు రాస్తున్నాడు. ఏంటి ఆ మాట అంటే కనుక, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును ప్రకటించేది అని చెప్పని గట్టిగా. ఎవరంటే నినివే పట్టణం వారందరూ, ఒక్కరు కాదట. ఆ నినివే పట్టణంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో, ఎంతమంది జనాభా ఉన్నారో, ఎన్ని గృహాలైతే ఉన్నావో వారందరూ ఏక మనసు కలిగక ఉపవాస దినమును ప్రకటించుకున్నారటండి. హలో చెప్పండి గట్టిగా. ఒక ఇంటి వారు ఉండటం గొప్ప సంగతి కాదు, ఒక వ్యక్తి ఉండటం గొప్ప సంగతి కాదు, ఊరు వారు అందరూ ఒకే మాట కలిగి ఉండటం గొప్ప సంగతి. హల్లెలూయా. ఇది ఎంత కష్టమో చూడండి. ఒక వ్యక్తి ఉండడం చాలా సులభం, ఒక వ్యక్తి కుటుంబం ఉండటం చాలా తేలిక. కానీ ఊరు వారందరూ ఏకమై, జాగ్రత్తగా ఉండని ఆ వైపు చూడండి. ఏంటంటే ఊరు వారందరూ ఏకమై ఒకే మాట మీద నిలబడి ఉపవాసం ఉండడం ఎంత కష్టం అది. అలా చెప్పండి కానీ ఊరు వారిని పక్కన పెడితే, నేను ఉపవాసం ఉన్నాను, నాతో ఉపవాసం ఉన్నాను మన ఇంట్లో అడిగితే ఏమిటో చెప్పనా, నాకు ప్రేరేపణ లేదయ్యా, నాకు సిద్ధపాటు లేదయ్యా, ఉంటే నీవు ఉండయ్యా అని మనకు సలహా ఇస్తారా? అలా చెప్పండి గట్టిగా. కానీ ఈ రాత్రి దేవుని వాక్యం ఉంటున్న ప్రియ జనాంగమా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే కనుక, ఊరు వారందరూ ఉపవాసం ఉన్నట్లే. దేవుని కొరకు చెప్పిన ఈ అధ్యాయం అందరికీ తెలిసిందే. దేవుని యొక్క ఉగ్రత నినివే పట్టణం మీదకి వస్తుందని తెలుసుకొని వారందరూ దేవుని యొక్క
ఉగ్రతను ఆపాలు ఉపవాస ప్రార్థన చేశారు. ఈ యొక్క వాక్యం యొక్క సారాంశం ఏంటంటే, మన జీవితంలో మన కుటుంబ వ్యవస్థలో చాలాసార్లు ఎన్నో శోధనల గుండా, ఎన్నో భయంకరమైన పరిస్థితుల గుండా ప్రయాణం అవుతున్నప్పుడు మనము దాని నుండి బయటికి రావాలంటే మనము కూడా నినివే పట్టణస్థులు కుటుంబాలుగా ఎలాగైతే కలిసి ఉపవాసంలో ఏకీపించారో, ఈ రాత్రి మన సంఘం ద్వారా జరుగుతున్న 40 రోజుల ఉపవాస ప్రార్థన దీక్షలో వ్యక్తిగతంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఒంటరిగా చేసుకునే వాళ్ళు ఉన్నారు, కలిసి చేసుకునే వాళ్ళు ఉన్నారు. అందరితో దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఎవరు ఎక్కడ ఎలా ప్రార్థన చేసినా ఐకమత్యంతో ప్రార్థన చేస్తే ప్రతి శోధనను జయించగలం. హల్లెలూయా. ఏం చేయగలం చెప్పండి? ఐక్యత కలిగి, ఒకే మాట కలిగి, విశ్వాసాన్ని కలిగి ప్రార్థన చేయగలిగితే మనం ఖచ్చితంగా మన మీదకి రాబోతున్న అది ఏ శోధనైనప్పటికీ, అది ఏ ఆటంకమైనప్పటికీ మనం ఒక ఉపవాస ప్రార్థన ద్వారానే మనం దానిని జయించగలము. ఈ నినివే పట్టణం వారు కూడా చేసినదే దేవుని బిడ్డలారా. ఏం చేశారు చెప్పండి? వారి పట్టణం మీదకి, వారి కుటుంబాల మీదకి, వారి బిడ్డల మీదకి, వారు కలిగి ఉన్న సమస్త దాని మీదకి కీడు రాబోతుంటే, ఆ యొక్క భయంకరమైన కీడులో నుంచి బయటికి రావాలని వాళ్ళు ఏం చేశారంటే ఉపవాసం నుండి ప్రార్థన చేశారట. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా, నీ కుటుంబ జీవితాన్ని, నీ యవ్వనకాల జీవితాన్ని దేవుళ్ళో ఎదగకుండా ఏదైతే నీ జీవితాన్ని పాడు చేస్తుందో దాన్ని గెలవాలంటే ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమై ఉన్నది. హలో చెప్పండి గట్టిగా. అదొక మాట చూడండి ఒకసారి. వారు చాటించి గనులేమి అలుపులేమి అందరూ కోడి పట్ట కట్టుకుని. హల్లెలూయా. అని మనకున్న మందిరంలో నువ్వు ఎంతటి స్థితి కలిగి ఉన్నా దేవుడి దగ్గర నీ స్థితిగతులన్నీ పక్కన పెట్టి ప్రార్థన చేసే అనుభవంలోకి నువ్వు రావాలి. ఏం చేయాలా? నువ్వు శరీరకంగా ఎంత హోదాలో నువ్వు ఉన్నా, ఎంత డెవలప్మెంట్లో నువ్వు ఉన్నా, ప్రార్థన దగ్గరికి వచ్చే బాధ్యత మాత్రం నువ్వు దేవుడితో సహవాసం చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. పక్కన చూడ చక్కని మాట ఉంది. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు దిగి, అది చెప్పండి గట్టిగా. ఎన్ని ఒక సామాన్యులే ప్రార్థన చేయట్లేదు అక్కడ. నినివే పట్టణం ఒక రాజు నడక దేవుని బిడ్డలారా. ఆ రాజు కూడా మాట్లాడబడిందట. ఏ మాట? ఈ దేశం, ఈ నగరం నేను పరిపాలన చేస్తున్నా, ఈ దేశమంతా, ఈ నినివే పట్టణం అంతా ఏమైపోతుంది? దేవుని ఉగ్రతకు నాశనం అయిపోతుంది. వినబడగానే అమ్మ మరి అమ్మ ఏం చేశాక మనం ఏం చేస్తాం? వినబడితే పట్టించుకో. చూడండి, వినబడగానే అంటే అర్థమేంటి? భయం వచ్చిందండి. భయం వచ్చిన వ్యక్తి అక్కడ చక్కని మాట ఉంది. అతడు తన రాజ వస్త్రమును తీసివేసి, అంటే మాకం చెప్పిన తన అధికారాన్ని పక్కన పెట్టుకున్నాడు, తన హోదా పక్కన. అంటే నువ్వు ఎన్ని కలిగి ఉన్నా దేవుడు ముందు నీ హోదాలు ఏమి పనిచేయు. అదే చెప్పడానికి ఇంకో మాట చెప్తా. ఇక్కడ రాజు సైతము తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు.
ఏం చేస్తాడు? తగ్గింపు ప్రార్థన. ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకటి జాగ్రత్తగా వినండి. దేవుని మాట నీ చెవుని పడగానే వినే వ్యక్తిగా నీవు ఉండాలి. నేను తొందరగా వెళ్తాను, జాగ్రత్తగా మీరు చెప్పండి. దేవుని మాట నీ చెవికి వినపడగానే నువ్వు వినే వ్యక్తిగా ఉండాలి. రెండు, ఆ మాటకు విధేయత చూపించే అనుభవం నీకు ఉండాలి. అప్పుడే నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. ఈ రోజున దేవుడు మాట్లాడితే వినేవాళ్ళు ఎవ్వరు కూడా లేనే. నినివే పట్టణానికి వచ్చిన దేవుని ఉగ్రత, మహాభయంకరమైన ఉగ్రత ఎలా ఆగిందంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని మాటకు భయపడ్డారు. ఎవరు భయపడ్డారు? ఈ రాత్రి ఈ మొదటి ఉపవాస ప్రాంతంలో నాతో నీతో మనందరితో దేవుడు మాట్లాడుచున్న మాట, నీకు నాకు మన బ్రతుకులో దేవుని మాటకు భయపడే బ్రతుకుంటే మనకు ఏ శోధన రాదండి. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవ కుటుంబాలలో ఎందుకు శోధన, ఎందుకు శ్రమలు, ఎందుకు దుఃఖం, ఎందుకు కష్టాలంటే దేవుని మాట వినేవారు లేకపోవడమే. నా మాట మీకు అర్థమవుతాయా? ఎందుకు వస్తాయి కష్టాలు? వినబడుతుంది కానీ వినబడుతున్న దేవుని మాటకు చెవి యొక్కేవారు లేరు. అందుకే ప్రజ్ఞ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వారు. చెవులు ఉన్నాయి కానీ వినే చెవులు లేవు. ఏ చెవులు లేవు? ఒక భాషలో వాక్యం చెబుతామంట, చాలా పెద్ద. మీ అందరికి చెవులు ఉన్నాయంటే లాక్కోమని చూసానంట. అందరికి చెవులు ఉన్నాయి. మనకు ఉన్నాయి లేవా? ఉన్నాయి. కానీ ఏ చెవులు లేవు? వినే చెవులు. అన్ని వింటాయి ఈ చెవులు, కానీ దేవుని మాట వినే చెవులు కావాలి. ఇప్పుడు మనం చదువుకున్న ఈ నినివే పట్టణంలో 3వ అధ్యాయంలో 6వ వచనంలో రాజుకు దేవుని గురించి మాట వినగానే స్పందించారా, త్రోసేసారా? ఆ మాటకు చెవి ఒగ్గారు. ఇదిగో నేను రాజునైతే అవ్వచ్చు, నాకు అధికారం ఉంటే ఉండొచ్చు, కానీ నేను ఒక్క పట్టణానికే రాజు. నాకు మాట ఇచ్చిన వాడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, సర్వలోకానికి చక్రవర్తి. ఆయనకి ఎవరైనా భయపడవలసిందే. ఈ రాత్రి వాక్యం ఉన్న ప్రియ సోదరి సోదరుడా, మన ఉపవాస ప్రాంతంలో మొదటిగా దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, దేవుని మాట వినే విశ్వాసంగా మనం ఉండాలి. దేవుని మాటను విని పట్టించుకునే వారిగా ఉండాలి. అప్పుడప్పుడు అంటారు, విని వదిలేస్తే చెవుతోడా అని పిలుతారు మా ఊర్లో. అమ్మా ఏం పిలుతారు? ఎందుకు పిలుతామని? ఎనబడి కూడా ఎన్నిపడతకు నటిస్తాడే చెవుతోడా. చెవుతోడమా చెప్పాలా? వినబడుతున్న చెవులు చెక్ చేసుకుని ఒకసారి అలా చెప్పండి. చెవులైతే ఉన్నాయి, అన్నీ వింటున్నావు, కానీ బ్రతుకును మార్చే దేవుని మాటను మనిషి ఇవ్వలేకపోతున్నాడు. అందుకే రోమా పత్రికలో పౌలు అంటాడు కదా, కాగా క్రీస్తును గురించిన మాట మీరు వినుట వలన మీకు విశ్వాసము కలుగును. ఏ కలుగు? మీకు ఎవరి గురించి వింటే? క్రీస్తు యేసు గురించిన మాట. క్రీస్తు యేసు మాట లాంటిది, బ్రతికించేది, లేవనెత్తేది, ఆదరించేది,
బలపరిచేది, కృంగిన వారిని సైతము లేవనెత్తేది. అలాంటి క్రీస్తు యేసు మాట వినడానికి మనిషి చెవి ఉపయోగించట్లా. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు కదా, నీకు వినబడుతున్న దేవుని మాట నువ్వు శ్రద్ధగా వినగలిగితే, ఆ విన్న మాటకు లోపడగలిగితే, నీ మీదకి ఏ అపాయం వచ్చినా నా దేవుడు తప్పించును గాక. హల్లెలూయా. ఇప్పుడు రాజు చేసిన పని అదే. రాజుకు వినబడగానే ఏం దిగినట్ట? సింహాసనం దిగేశాడు. అంటే అర్థం ఏంటి? తనకున్న అధికారం దేవుడి దగ్గర ఏ మాత్రం కూడా అంటే అర్థం ఏంటి? నేను ఎక్కడైనా కూర్చొని నేను దేవునికి లోబడాలి. లోబడాలా? నేను అనుకుంటున్నా, నినివే పట్టణం వాళ్ళందరూ ఉపవాసంతో ఒక వ్యక్తి అయితే, రాజుతో సహా, పిల్లలతో సహా, పశువులతో సహా అన్ని దేవునికి లోపడ్డాయి. ఒకటి వారు విన్నారు, రెండు దేవునికి లోబడ్డారు, మూడు దేవుని మాటకు భయపడి భక్తి చేశారు. నీ జీవితంలో కూడా, నీ శ్వాస జీవితంలో, నీ భక్తి జీవితంలో నువ్వు దేవునికి లోబడితే, నీవు దేవుని మాట వింటే, మీ కుటుంబంతో దేవునికి భయపడితే, నినివే పట్టణాన్ని దేవుడు ఏ రీతిగా ఆ ప్రజలను తప్పించాడో, ఆ పట్టణానికి కావలిగా ఉన్నాడో, నీవు కూడా దేవుడి మాట వినగలిగితే నీ కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు, నీ కుటుంబాన్ని దేవుడు వినిపిస్తాడు. మనం ఏం చేస్తామంటే, వినబడుతున్న దేవుని మాటను త్రోసి వేస్తున్నాం. ఈ మొదటి ఉపవాస ప్రాంతంలో నీవు నేను సరి చేసుకోవాల్సింది, వినబడుతున్న దేవుని మాటను ఎంతకాలము పెడచెవిని పెట్టి వినబడిన మాటకు లోబడకుండా త్రోసేసావేమో, ఆ మాటను హృదయపూర్వకముగా స్వీకరించి, ఆ మాటను హృదయంలో ఉంచుకొని దానికి లోబడగలిగితే నీ బ్రతుకులో గొప్ప కార్యం చూడగలవు. హల్లెలూయా. చూస్తామా? చూడమా? కానీ మనకి ఏం చేస్తుంటే, ఎవరికైనా లోబడతాం కానీ మనం దేవునికి లోబడలేకపోతున్నాం. దేవుని మాటకు లోబడాలి. అయితే చెప్పండి, దేవుని మాటకు లోబడ్డాలు కనుకే ఈ పట్టణానికి కీడు జరిగిందా దేవుడు కాపాడాడు. చెప్పాలా? నినివే పట్టణానికి రావాల్సిన కీడే దేవుడు ఆపేశాడు. అలాగే నీవు నేను కూడా దేవుని మాటకు లోబడితే నీకు ఏ అపాయము రాదు. దేవుడు చెప్పిన కీర్తనలో, ఇశ్రాయేలు కాపాడు దేవుడు, కొడుకడు, నిద్రపోడు, నీకు ఏ అపాయం కూడా రానివ్వడు. ఎందుకని? నిన్ను కాపాడేది మనుషులు కాదు, కాపాడే దేవుని మాటకు లోబడు, కాపాడే దేవుని మాటకు భయపడు, కాపాడే దేవుని మాటకు లోబడి బ్రతుకు. నీకు అపాయం రాదు, నీ ఇంటికి అపాయం రాదు. నిన్ను కాపాడు దేవుడే. దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఇక రెండోదిగా చూడండి ఒకసారి, మనము ఇంకా దేవునికి లోబడి ప్రార్థన చేస్తే తెలిసిన వాక్యమే చూద్దాం. ఒకసారి 2వ దినవృత్తాంతాల గ్రంథము, కొన్ని విషయాలు మన ప్రార్థనలో ముందు కొనసాగుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు అమ్ముకుతాము. అది ఏం చేయాలంటే, ఎందుకు తగ్గించుకోవాలి? క్రీస్తు యేసు రక్తములో
కడగబడిన ప్రతి మనుష్యుడు క్రీస్తుని బట్టే తగ్గించుకోవాలి. తగ్గించుకోవడం అంటే నేను తక్కువ అంచనా వేసుకోవడం కాదండి. చాలా మంది తగ్గించుకోమంటే ఇలాగ నా అపార్థం చేసుకొని మాట వదిలేస్తారు. ఎందుకు తగ్గించుకోవాలి? నాకు ఉద్యోగం లేదనా, నాకు బంగారం లేదనా, దాని గురించి చెప్పట్లా. క్రీస్తు యేసు రక్తములో కడగబడ్డావు కనుక, ఆయన బిడ్డగా బ్రతుకుచున్నావు కనుక, నీవు నేను మనమందరము ఆరాధిస్తున్న దేవుడు తగ్గింపు జీవితం కలిగి ఉన్నవాడు. అవునా కదా? ఆయన తండ్రి అయి ఉండి శిష్యుల పాదాలు కడిగాడు. ఏదో తగ్గింపది. సిలువను మోస్తున్నప్పుడు కొట్టువానికి ఈపును అప్పచెప్పి మౌనం భరించిన వాడు. కానీ ఆయన పేరు పెట్టుకున్నాం అంటే అర్థమైంది. మన పేరు మారయ్యా మారలేదా? నా పేరు ఇసాకు, ఈయన పేరు మోషే, ఆయన పేరు ఇశ్రాయేలు, ఇలాగ ఎన్నో పేర్లు మనకున్నాయి. పేరు పెట్టుకోవడం గొప్ప సంగతి కాదండి. ఇక్కడ మాట ఉంది, ఆయన పేరు పెట్టుకున్న జనాభాగా నువ్వు క్రీస్తుని బట్టి తగ్గించుకోవాలి. ఎవరిని బట్టి తగ్గించుకోవడం అంటే నేను మళ్ళీ చెబుతున్నా, నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవడం కాదు. యేసయ్యలాగా ప్రతి ఒక్కరికి లోబడి బ్రతకడమే తగ్గింపు జీవితం. దేవుడికి హల్లెలూయా. నీకు లోబడే బ్రతుకు. నువ్వు ఎప్పుడైతే తీర మనసు కలిగి సాత్వికమును కలిగి చూడసారి నా పేరు పెట్టబడిన నా జనులు తమకు తాము తగ్గించుకొని తమ చెడు మార్గమును విడిచిన హల్లెలూయా. ఒకటి, నినివే పట్టణస్థులు దేవుని మాటకు విని లోబడగానే ఆ పట్టణం మీదకు రావాల్సిన కీడు దేవుడు ఆపేశాడు. నేను చెప్పే వాక్యం రెండో మాట, నీకు లోబడే స్వభావం, దేన మనస్సు, సాత్వికం, తగ్గింపు జీవితంతో నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావో అప్పుడే నీ ప్రార్థన జవాబు వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మన మూల వాక్యం ఎక్కడ? యోనా గ్రంథం 3వ అధ్యాయం 5, 6 వచనాలు. ఇప్పుడు రాజు వస్త్రం తీశాడంటే తగ్గించుకున్నాడా, గర్వించాడా? లోబడ్డాడా, ఎదిరించాడా? రాజే లోబడినప్పుడు మనం ఎంతండి? మీకు తెలిసిన సామెత ఉంది, ఇస్త్రాకు మీద ఏ పెట్టకో ఎగిరి పడుతుంట. ఇస్త్రాకు అన్ని పడి ఉంటే ఇక మనకి ఏమి లేకపోయినా ఎదుగుతాం. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు కదా, నా పేరు పెట్టుకొని నన్ను ధరించుకొని క్రీస్తు యేసు రక్తంలో కడగబడ్డావు కదా. నేను నుంచి ఆశించేది ఒకటే, తగ్గించుకొని బ్రతుకు. నీ ప్రార్థన దేవుడు వినుగాక. హల్లెలూయా. తగ్గించుకోవాలా వద్దా? నీకు ఒక భక్తులు గుర్తు చేస్తాను, రేపు చెప్తాను గురించి, టైం సరిపోగలక. అబ్రహాము ఉన్నోడా లేనోడా? బైబిల్లో ఉన్న అబ్రహాము గారు ఉన్న వ్యక్త లేని వ్యక్త? చాలా ఉన్నవాడు. ఆయన బంధువులందరూ సొదొమ గొమొర పట్టణంలో నాశనం అయిపోతాం దగ్గరగా ఉంటే ప్రార్థనలో కూర్చుంటాడు. అయ్యా ఏం చేస్తాడు? కూర్చుంటాడు. అక్కడ అబ్రహాం కుటుంబం ఒకటే ఉంది. ఆ ఒక్క కుటుంబంలో వాళ్ళ కైమలు ఎంతో మంది ఉన్నారు. కొన్ని గంటలకి ఆ సొదొమ గొమొర పట్టణం, నినివే పట్టణం మీద ఎలా నాశనం వస్తుందో ఆ సొదొమ గొమొర మీద ఒక దేవుని బిడ్డలారా ఒక భయంకరమైన అగ్ని క్షోభం ఆ దేశం రాబోతుంటే
వాళ్ళ కోసం ప్రార్థన చేసి చేసి అలిసిపోయి అబ్రాహాము అంటాడు, అయ్యా నేను దుమ్మికి ధూళికి కూడా పనికి రాని వాడనయ్యా. ఎంత గొప్ప మాట అండి. ఏమన్నాడు? మనం పోల్చుకున్నాం అసలే. కుర్చీ మీద దుమ్ముంటూనే ఆ కుర్చీ పక్కన పెట్టి దగ్గర కూర్చుంటాం మనం. నేల మీద కూర్చోమని దగ్గర బాగోపలుకో దానికి ఎన్నో వర్గాలు చెబుతాం. ఆల్రెడీ కొన్ని గంటలుగా అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా 10 మంది ఉంటే కాపాడవా, 100 మంది ఉంటే కాపాడవా, 50 మంది ఉంటే కాపాడవా అని బ్రతిమలాడి లాస్ట్కి సహనం కోరిక అంటాడు కదా, నేను దుమ్మికి ధూళి కూడా. అది మాట చెప్పనా, నీ దృష్టిలో దుమ్మైనా ధూళైనా పనిచేస్తుందేమో కానీ నేను దానికి కూడా ఎన్నోసార్లు మన ఇంట్లో పాసి ఊడి చెత్తేస్తాం. ఎంత దుమ్ము అవుతుంది, ఆ దుమ్మన్నా పనిచేస్తున్నట్టు కానీ ఆ ప్రార్థన అబ్రాహాము అంటాడు, నేను దానికి కూడా పనికిరాదు కదయ్యా. మనం చదువుకున్న ఈ 2వ వృత్తాంత గ్రంథంలో అంటాడు ఈ భక్తుడు, ఇదిగో ఆయన పేరు పెట్టుకోవడం గొప్ప సంగతి కాదు, ఆయన బిడ్డగా పిలువబడటం గొప్ప సంగతి కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు సంపద స్థితిలో ఉన్నా, కలిగి ఉన్నా, లేమిలో ఉన్నా, దేవుని దగ్గర నీకు తగ్గింపు జీవితం ఉంటే నా యేసయ్య ప్రార్థన ఆలకిస్తాడా? మనం ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లేదంటే మనలో తగ్గింపు జీవితం లేదేమో, మన దేవుని మాట వింటలేదేమో. ఒకవేళ దేవుని మాట విన్నప్పటికీ ఆ మాటకు లోబడే బ్రతుకులో లేదేమో. దేవుని రాత్రి ప్రేమించి మొదటి ఉపవాస ప్రార్థనలో దేవుడు మాట్లాడుతున్న మాట, సేవకుడికైనా విశ్వాసికైనా మనం ఎప్పుడైతే తగ్గించుకొని ప్రార్థన చేస్తామో అప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన జవాబు వస్తుంది. హల్లెలూయా. జవాబు వస్తా రాదా? నేను అంటున్నాను, ఈ రాత్రి ప్రార్థన చేసే వ్యక్తి, దేవుని పేరు పెట్టుకొని పిలువబడుతున్న వ్యక్తి, దేవుని బిడ్డని చెప్పుకుంటున్న వాడు పాట వచ్చినా గర్వించకూడదు, ఎక్కువగా వాక్యం వచ్చినా గర్వించకూడదు, ఎక్కువగా సేవ చేసినా గర్వించకూడదు, ఎక్కువగా పరిచర్య బాగా చేసినా గర్వించకూడదు. ఒక మాట చెప్పనా, గర్వం పెద్ద పెనుబోతం. సొలొమోను మహారాజు అంటాడు, నీ నాశనానికి ముందు ఈ రోజున ఆత్మీయ జీవితంలో ఎన్ని వాక్యాలు విన్నా, మందిరానికి వచ్చినా నువ్వు బాగుపడకుండా ఇంకా అభివృద్ధి లేకుండా ఉన్నావు అంటే నువ్వు దేని బట్టో గర్విస్తున్నావు. చాలా మందికి డబ్బు ఉంటే గర్వం, ఉద్యోగం ఉంటే గర్వం. నీ ఉద్యోగం దేవుడి దగ్గర దేవుడికి పనికిరాదు. నీ డబ్బులు, నీ సంపాదన దేనికి పనికిరాదు. అబ్రహాము లేనుడా బైబిల్లో? అండి చరిత్రలో ఎంత ఉంటది, అబ్రహాము ఒకరు రమ్మంటే రావాలా, ఒకరు పొమ్మంటే పోవాలా. అలాంటి యజమానుడే సృష్టికర్త అయిన దేవుడి దగ్గర అంటున్నాడు కదా, దుమ్మైనా నీకు పనిచేస్తుందేమో, ధూళైనా పనిచేస్తుందేమో, కానీ నేనైతే ఈ రాత్రి నేర్పించే దేవుడి వాక్యం ఏంటంటే, ఎన్ని కలిగి ఉన్నా, ఎన్ని సంపాదించుకున్నా మనిషికి గర్వం రాకూడదు. ఏమి రాకూడదు?
గర్వం వచ్చిందా అది నీ పతనానికి తొలిపెట్టు. నిన్ను ఎవ్వడు పాడు చేయడు. ఒకరు అంటారు కదా, నా ఇంట్లో ఎవరో కాలు పెట్టారండి అందుకే నాశనం అయిపోయినట్ట. అలాగా కాదు కాదు. నువ్వు దేని బట్టి గర్వించిన అతిశయం. 30,000 సంపాదిస్తే దేవుడు అనుకోవచ్చుగా, లేక ఉద్యోగం వస్తే ఇది నా దేవుడు అనుకోవచ్చుగా, లేక పాట పాడే వరం ఉంటే ఇది నాకు దేవుడు ఇచ్చిన వరం అనుకోవచ్చుగా. సేవకుడైనా విశ్వాసైనా లేక దేవుని పెట్టి ఎవరైనా సరే ప్రార్థనకి జవాబు రావాలంటే మన బ్రతుకుల్లో వినయం ఉండాలి, విధేయత ఉండాలి, లోబడాలి, తగ్గించుకోవాలి. ఇవన్నీ నీలో ఉన్నప్పుడే నువ్వు ఇంత ప్రార్థన చేసే దేవుడు అంటాడు. ఎంత చేయకపోయినా పర్వాలా. నేను చుట్టిన ఉదాహరణ చూపుతున్నా. నువ్వు ఎంత చేసినా, గర్విష్టిగా ఎంత ప్రార్థన చేసినా ప్రార్థన లెక్కలోకి రాదు. నేను రాత్రి వాక్యం ముగిస్తున్నాను. ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరుడా, 1 నీ నా బ్రతుకుల్లో దేవుడి మాట వినాలి. 2 ఆ విన్న మాట త్రోసి వేయకుండా నినివే పట్టిన వారందరూ ఎలాగైతే దేవుని మాటకు లోబడి ప్రజలు లోబడ్డారు, రాజు కూడా అధికారాన్ని అంటే హోదా పనికిరాదు దేవుడి దగ్గర. నువ్వు అనుకున్నాయేమో డబ్బు ఇస్తే డబ్బు ఎవడికి కావాలా. ఇంకొక మంచి మాట నేను మీకు రేపు వివరిస్తాను. సింహాసనం దిగాడు, వస్త్రం కూడా పక్కన. అంటే ఎంత తగ్గించుకున్నాడు. మనకి ఇక్కడ ఏమీ ఉండదు, ఎక్కడ తగ్గించుకో. ప్రెస్టేజీ బతుకులు తినటానికి పచ్చదెలుగా ఉండవు కానండి, ఇది ఎంత ప్రెస్టేజీ బతుకు. ఈ పూటను సమృద్ధిగా తింటే సాయంత్రం డాక్టర్ చూస్తూ ఉంటుంది, దానికి ప్రెస్టేజే. నేను ఎవరు తోనాలి మాట్లాడుతున్నా, నేను ఎవరిని ధృవీకరించట్లా. ఏమి ఉన్నా లేకపోయినా తగ్గింపు జీవితం దీనంతో ఏ క్రైస్తవుడికి ఉంటుందో ఖచ్చితంగా ఆ క్రైస్తవుడి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. వింటాడా? అంతేనా? నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేయి, నీ ప్రార్థనకు తొందరగా జవాబు వస్తుంది. గర్విష్టిగా ప్రార్థన చేసావా అది ఏ లెక్కలోకి రాదు. నువ్వు లెక్కేసుకోవడమే. ఇన్ని గంటలు ప్రార్థన చేశా, ఇన్ని నిమిషాలు ప్రార్థన చేశా. ఎందుకని? మహాభక్తులే బైబిల్లో తగ్గించుకున్నప్పుడు మనం ఎంత ద్వారం అండి. ఇంతలో కనబడి అంతలో మారిపోయే ఆవిరి లాంటి బతుకులకు దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇస్తే మనం ఏం చేస్తామంటే ఆ మాట వింటలేదు, ఆయన మాటకు లోబట్టలేదు, ఆ మాటకు విధేయతను చూపించట్లా. అందుకే మన కుటుంబాలు ఇంకా నేను అనుకుంటున్నాను నష్టంలో ఉండటానికి, శోధంలో ఉండటం గల కారణం దేవుడైతే కాదు, కానీ మన బ్రతుకుల్లో మనం ఇంకా సరిగ్గా మార్పు చెందకపోవడమే. మార్పు చెందాలనే ఈ 40 రోజులు మన మందిరంలో పగలు వీలైతే పగల ప్రార్థన, సాయంత్రం వీలైతే సాయంత్రం ప్రార్థన. ఎవ్వరు మిస్ అవ్వకండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు మన దేవుడు తన వెలుగులో దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, మీ వందనాలు. ఈ రోజు నాయన మా మందిరమును ప్రేమించి 40 రోజుల ఉపవాస ప్రార్థన క్రమంలో 22వ రోజు మొదటి రాత్రి ప్రార్థనలో తండ్రి శ్రేష్టమైన మాటలతో నన్ను బలపరచు, నాతో మాట్లాడు, సంఘ బిడ్డలతో మాట్లాడు. ఎవరినైతే ఈ మాటలు విని నేర్చుకున్నామో నీవు ఆశించినట్లుగా, నీవు కోరుకున్నట్లుగా
నాయన నీ మాట వినేవారిగా, నీ మాటకు లోబడేవారిగా, నీ మాటకు లోబడి అన్ని విషయములో దీనత్వాన్ని సాత్వికము కలిగి ప్రార్థన చేస్తే మా ప్రార్థనకు జవాబు వస్తుందని, మేము ఏ పరిస్థితిలో ఉన్నా అందులో నుంచి బయటకు రావగలమని కొన్ని మాటలు మాకు రాత్రి మాట్లాడారు. ఈ మాటలన్నీ నీరు కట్టి ఫలింప చేయండి. ఎవరైతే ఈ మాటలు విన్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యములు చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికి వందనాలు.